నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ఈరోజు ఏపీ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. ఈ నేపథ్యంలో 2026-27కి సంబంధించి 3,32,205 కోట్ల రూపాయలతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు పయ్యావుల కేశవ్ గారు. ఇది ఆయన ప్రవేశపెట్టిన 3వ బడ్జెట్. అయితే ఆయన బడ్జెట్ ప్రవేశపెడుతూ కొన్ని మాటలు అన్నారు. తమ దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని, రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని జోడెడ్ల బండిలా పరుగులు పెట్టించాలనే సంకల్పం లాంటిదని ఆయన ఈ మాట చెప్పి తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇటు చూస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఈ బడ్జెట్ మీద కామెంట్స్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు అన్నీ ప్రకటించారు, నిరుద్యోగ భృతికి, అలానే మహిళలకి ఇస్తానన్న డబ్బులు, వీటి గురించి ఎందుకు ప్రస్తావించలేదు, వీటికి బడ్జెట్ ఎందుకు కేటాయించలేదు అని చెప్పేసి ప్రశ్నించడం అనేది జరుగుతుంది. మరి ఎలా చూడాలి, ఈ 2026 బడ్జెట్ యొక్క స్పెషాలిటీ ఏంటి అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఈరోజు పయ్యావుల కేశవ్ గారు, అట్లనే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు వాళ్ళ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ 2026-27కి సంబంధించిన బడ్జెట్లో స్పెషల్ ఏంటి సార్? అంటే బాహుబలి బడ్జెట్. వా, అంటే ఇది బాహుబలి ప్రభుత్వం కదా. అంటే ఎన్ని సీట్లు వీళ్ళకున్నది? 164 సీట్లతో మరి బాహుబలి ప్రభుత్వం. కాబట్టి ఈ బడ్జెట్ బాహుబలి బడ్జెట్గా ఎంత మీరు చెప్పింది? దగ్గర 3,32,205 కోట్ల రూపాయల బడ్జెట్. 3,32,205 కోట్లతో పెట్టిన బడ్జెట్ మరి బాహుబలి బడ్జెటే. ఎందుకంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది, చూడాల్సింది అభివృద్ధిలో ఎంత పెట్టారు. అవును సార్. నెక్స్ట్ సంక్షేమానికి ఎంత పెట్టారు. ఎందుకంటే డెవలప్మెంట్, వెల్ఫేర్ మరి 2 కళ్ళుగా ఏ ప్రభుత్వం అయినా చూసుకుంటుంది. అవును. అంటే అటు అభివృద్ధి చేయాలి, ఇటు సంక్షేమం అందించాలి. అవును. అంటే సంపదని సృష్టించాలి, ఆ సృష్టించిన సంపదని పంచిపెట్టాలి. ఏదో ఒకటే చేసి రెండోది వదిలేస్తే అది జగన్మోహన్ రెడ్డి. ఏది నేను బటన్లు నొక్కా 136 సార్లు బటన్లు నొక్కా, మరి 2,70,000 కోట్లు మీ అకౌంట్స్లో వేసా, రైతులకు అంత ఇచ్చా, వాళ్ళ ఓట్లు ఏమయ్యాయి, లేకపోతే మహిళలకు అంత ఇచ్చా, వాళ్ళ ఓట్లు ఏమయ్యాయి, అవ్వాతాతలకు అంత ఇచ్చా, వాళ్ళ ఓట్లు ఏమయ్యాయి, ఇట్లా అంటే కుదరదు. అంటే మీరు కేవలం బటన్ నొక్కి మరి డెవలప్మెంట్ అంతా పాడు చేస్తే, ఇదంతా ధ్వంసం చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో అటు రోడ్లు ధ్వంసం, గుంతల రోడ్లు, పేదల ఇళ్ళు మరి పాడుపెట్టారు. అంటే గతంలో చంద్రబాబు కట్టిన ఇళ్ళు కూడా పాడుపెట్టాడని చెడ్డ పేరు తీసుకున్నారు. ప్రాజెక్టులు మరి మనం చూసాం, పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, గైడ్ బండ్ కుంగిపోయింది. అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఈ బడ్జెట్లో ఎంత పెట్టారు, పేదల ఇళ్ల నిర్మాణానికి ఎంత పెట్టారు, మూలధన వ్యయం ఎంత పెట్టారు, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్, అది ప్రాణం. అంటే ఏంటి, వీళ్ళు రోడ్ల మీద, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద, పేదల ఇళ్ల మీద గనక ప్రభుత్వం కొంత డబ్బు ఖర్చు పెడితే ఆ డబ్బు సంపదను జనరేట్ చేస్తుంది. అది కదా సంపద సృష్టి అంటే. సంపద సృష్టి అని పదే పదే చంద్రబాబు అంటే వాళ్ళు ఎగతాళి చేస్తారు. ఈయన ఏమైనా ముద్ర వేస్తాడా? ఈయన ముద్ర వేయడు. ఈయనేంటి, పరిశ్రమల్ని తెస్తాడు. ఆ పరిశ్రమలు తీసుకురావటం వల్ల ఏమవుతుంది, అవి అక్కడ నెలకొల్పితే అక్కడ భూముల ధరలు పెరుగుతాయి. ఇప్పుడు కియా మోటార్స్ వచ్చింది, మరి అనంతపురం, పెనుగొండ రేట్లు అలా పెరిగిపోయాయి. ఇప్పుడు హైదరాబాద్ భూముల ధరలు ఎందుకు ఇంత పెరిగాయి? ఈ సైబరాబాద్, ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఇదంతా వచ్చిన తర్వాత కదా. అట్లా ఇప్పుడు పయ్యావుల కేశవ్ ఈరోజు స్పీచ్లో కూడా ఏమన్నాడు, గూగుల్ డేటా సెంటర్ ఒక బాహుబలి ఒప్పందం అన్నాడు. 1,38,000 కోట్లతో గూగుల్ డేటా సెంటర్ మేము తెస్తున్నాము, అదొక బాహుబలి ఒప్పందం. అంటే నేను అక్కడి నుంచి పట్టుకొచ్చే ఈ బాహుబలి అనేది ఏది, బాహుబలి బడ్జెట్. ఇవాళ బాహుబలి డెవలప్మెంట్ కావాలి, ఇవాళ వెల్ఫేర్లో కూడా వీళ్ళు బాహుబలి ప్రభుత్వంగా రుజువు చేసుకోవాలి. మనం చూసాం, తల్లికి వందనంకి ఎంత పెట్టాడు, 9,665 కోట్లు పెట్టాడు. మరి అది అవసరం.
ఏది బిడ్డల చదువుల కోసం. అవును సార్. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక 40 లక్షల మందికో ఏమి ఇచ్చాడు. అదే వీళ్ళు 67 లక్షల మందికి ఇస్తున్నారు. అంటే ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తున్నారు. కాబట్టి అదేంటది, అది పెట్టుబడి నిధి. ఆ పిల్లాడు చదువుకుంటాడు, అతను పెరుగుతాడు, ఉద్యోగం చేస్తాడు, బ్రహ్మాండంగా ఆ కుటుంబం నిలబడుతుంది. మరి దానివల్ల పొదుపు శక్తి పెరుగుద్ది, కొనుగోలు శక్తి పెరుగుద్ది. అవి కావాలి. ఏది ఏ బడ్జెట్ యొక్క పరమార్థమైన ప్రజల్లో సేవింగ్స్ పెంచాలి, ప్రజల యొక్క పర్చేజీ పవర్ని పెంచాలి, పర్చేజ్ కెపాసిటీ పెంచాలి. నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టావు. ఇప్పుడు హైదరాబాద్లోనో అమరావతిలోనో వెళ్తావు, మాల్కి వెళ్తావు, దబా బట్టలన్నీ కొనేస్తావు, లేకపోతే ఇంకేయో నీ ఎక్విప్మెంట్ కొనుక్కుంటావు ఫేషియల్కి సంబంధించి. వాటన్నిటిపైన ట్యాక్స్ వస్తుంది. ఓకే, అవును. అంటే నువ్వు కొనుగోలు శక్తి నీకు పెరిగింది, దాని నుంచి ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తుంది. అది చాణక్యుడు చెప్పాడు. ఏంటి, పన్నులు వేయకూడదు ప్రజలపై. పన్నులు ఎలా వేయాలంటే, పుష్పంపై తుమ్మెద వాలిస్తే అది ఎలా పుష్పానికి నొప్పి తెలియకుండా ఆ తేనెని గ్రోలుతుందో అట్లా ప్రజలపై నువ్వు పన్నులు వేయాలి అని చెప్పాడు. ఇట్లా చెత్త పని వేయమని చెప్పలా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదేగా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఆ చెత్త పన్ను మీద ఎంత వచ్చింది ఆయనకి? మహా వస్తే ఒక 1000 కోట్లు వచ్చి ఉంటుంది. కానీ అదొక చెత్త పాలన. ఆయన ఒక చెత్త ముఖ్యమంత్రిగా చెడ్డ పేరు తెచ్చిన పన్నే అది. ఇప్పుడు ఈ చెత్త పన్ను వీళ్ళు రద్దు చేశారు. అవును సార్. వీళ్ళు చేసినటువంటి మంచి పనిలో విద్యాశాఖకి పయ్యావల కేశవ్ ఇవాళ 32,308 కోట్లకు పెట్టాడు ఎడ్యుకేషన్ పైన. మరి లోకేష్ విద్యాశాఖ మంత్రిగా మనం చూసాం. అటు పాఠశాలలు, మరి ఆ స్కూల్ బిల్డింగ్లు కంప్లీట్ చేయటం, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, వీటన్నిటికీ కూడా అటు ప్రాథమిక విద్య, ఇటు ఉన్నత విద్యకి. నెక్స్ట్ మరి ఏ మంత్రి గురించి చెప్పమంటావు? పవన్ కళ్యాణ్. అంతేగా నువ్వు అడిగేది? నువ్వు అడిగేది అదే కదా. లోకేష్కి 32,308 కోట్లు ఆయన పోర్ట్ఫోలియోకి పెడితే మా పవన్ కళ్యాణ్కి ఎంత అంటావు? ఇప్పుడు పంచాయతీ రాజ్కి 22,942 కోట్లు పెట్టారు. నెక్స్ట్ మళ్ళా జల్ జీవన్, ఆ జల్ జీవన్కి ఒక 4,000 కోట్లు పెట్టారు. ఈ పట్టణ అభివృద్ధి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి 14,529 కోట్లు పెట్టారు. అంటే అది కూడా దగ్గర 30-40 వేల కోట్లు పెట్టారు. అంటే అటు ఎడ్యుకేషన్, ఇటు అర్బన్ రూరల్ డెవలప్మెంట్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత. అటు అన్నదాత సుఖీభవకి మరి దానికి కూడా ఒక రైతుల స్కీమ్ 6,600 కోట్లు ఏమో పెట్టారు. అంటే మొత్తం ఇవాళ అటు రైతులు, ఇటు యువత, ఇటు మహిళలు, 3 వర్గాలు, అటు బడుగు బలహీన వర్గాలు, అంటే బీసీ కాంపోనెంట్కి దగ్గర 51,021 కోట్లు పెట్టారు. అంటే బీసీ వెల్ఫేర్ కోసం. ఎస్సీ వెల్ఫేర్కి 20,644 కోట్లు పెట్టారు. ఎస్టీ వెల్ఫేర్ అంటే గిరిజనులకి 9,190 కోట్లు. మైనారిటీ వెల్ఫేర్ ఏది ముస్లిమ్స్ వీళ్ళందరికీ 6,090 కోట్లు. ఇటు మహిళలు, శిశువులు, లేకపోతే ఇక పిల్లలు, వృద్ధులు వాళ్ళకి 4,582 కోట్లు. అంటే వెల్ఫేర్కే ఈ ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా 91,527 కోట్లు పెట్టారు. 1,00,000 కోట్లు అనుకో అంతే. ఏది సంక్షేమంకి 1,00,000 కోట్లు పెట్టారు, అటు డెవలప్మెంట్కి 1,00,000 కోట్లు పెట్టారు. సరే, మీరు అభివృద్ధి బాహుబలి అంటున్నారు, మరి సంక్షేమం బాహుబలి అంటున్నారు, మరి అప్పుల సంగతి ఏంటంటావు? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు కూడా తీర్చాలి కదా సార్. అంటే అది బాహుబలే. అది బాహుబలి అప్పు సార్, ఇది బాహుబలి బడ్జెట్, అది బాహుబలి అప్పు. అంటే మరి అప్పులు ఏది ఇవాళ మరి దగ్గర ఒక 70,000 కోట్లు ఏమో అప్పులు చూపించినట్టున్నారు. నెక్స్ట్ కేంద్రం నుంచి కూడా ఒక 20,000 కోట్లు ఏమో తెస్తామంటున్నట్టున్నారు. మరి అప్పులు కూడా ఈ బడ్జెట్లో 90,000 కోట్లు ఖర్చు పెట్టారు, చూపించారు. అంటే ఆ మూలధన వ్యయం నేను ఇందాక చెప్పిన ఆ ప్రాణం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 53,915 కోట్లు పెట్టారు. దాంట్లో సగం అన్న ఖర్చు చేయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి, నీకు ఒక సంవత్సరం చెప్తాను, అదేంటంటే 2022-23 2022-23లో జగన్మోహన్ రెడ్డి ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ఖర్చు పెట్టాడు చెప్పనా? 3.2%. 3% ఖర్చు పెట్టాడు.
అంటే ఎన్ని వేల కోట్లు? 7,244 కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే మూలధన వ్యయం 7,244 కోట్లు అటు ప్రాజెక్టుల మీద, ఈ పేదల ఇళ్ల మీద, ఈ రోడ్ల మీద అతను పెట్టింది 2022-23 నేను అంటాను. అర్థమైంది సార్. అంటే ఆయన ఏమంటాడు, అది కరోనా వచ్చింది అందుకని పెట్టలేదు అంటాడు. కరోనా వచ్చింది 2020 కదా సార్. అదే ఇప్పుడు ఏది, ఇప్పుడు ఈ 9 నెలల్లో అవును. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఈ 9 నెలల్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత పెట్టిందో చెప్పనా? 19,224 కోట్లు 9 నెలల్లో. ఆయన 12 నెలల్లో 7,244 కోట్లు ఏంటి? అదే. వీళ్ళు నెలకి 2,136 కోట్లు ఈ ప్రాజెక్టుల పైన, ఈ పేదల ఇళ్ల పైన, రోడ్ల పైన ఖర్చు పెడుతున్నారంటే నువ్వు సంవత్సరానికి వేసుకో 12 రోజులు ఎంత? 24,25,000 కోట్లు ఖర్చు పెట్టారు అవును. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పైన. అది కదా నువ్వు చేయాల్సింది. జగన్ ఫెయిల్యూర్ అక్కడ, వీళ్ళ సక్సెస్ ఇక్కడ. ఇక్కడ. ఎందుకని మనం చూసాం హంద్రీ నీవా, అవును సార్. దాని ఒక్క ఆ ప్రాజెక్టు మీదే దగ్గర 4,000 కోట్లు ఖర్చు పెట్టారు. అవును అవును. పోలవరం పైన 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే జల్ జీవన్ మిషన్ అని ఒక మిషన్ ఉంది. అవును సార్. ఈ పవన్ కళ్యాణ్ తిడుతుంటాడు ఎప్పుడు చూసినా. రాజ్నాథ్ సింగ్ మరి అమిత్ షా వాళ్ళు కూడా తిట్టిపోయారు ఎన్నికల ప్రచారంలో. మేము జల్ జీవన్ మిషన్కి జగన్కి 22,000 కోట్లు ఇస్తే అతను ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. ఎక్కడ 22,000 కోట్లు, ఎక్కడ 2,000 కోట్లు? అంటే వాళ్ళు ఇచ్చింది కూడా ఇతను ఖర్చు చేయలేని ఫెయిల్యూర్. ఇప్పుడు ఇక్కడ మనం చూసాం ఆ జల్ జీవన్ మిషన్ అయిపోయినా కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి చేసి దాన్ని మళ్ళీ నిధులు, ఆ మురిగిపోయిన నిధులు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వమని రిక్వెస్ట్ చేశారు. దగ్గర 10-12,000 కోట్లు ఇచ్చారు. ఈ బడ్జెట్లో కూడా 4,000 కోట్లు పెట్టారు. అంటే ఇవాళ డ్రింకింగ్ వాటర్ గ్రామాల్లో. అంటే ఆ బడ్జెట్కి ఈ బడ్జెట్కి తేడా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి మధ్య తేడా ఇవాళ ప్రజల్లో చర్చ. మనం అంటోంది అదే అన్నమాట. ఏది, మీరు ఎంత బడ్జెట్ పెట్టారనేది కాదు, ఎంత ఖర్చు పెట్టారనేది ముఖ్యం. మరి మీరేమో బాహుబలి బడ్జెట్ గురించి చెప్పేశారు, అప్పుల గురించి చెప్పేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక విషయాన్ని ప్రస్తావించారు. నిరుద్యోగ భృతికి ఇస్తానన్న డబ్బులు గురించి ఇందులో ఎందుకు ప్రస్తావించలేదు, వాటికి ఎందుకు బడ్జెట్ కేటాయించలేదు అని. అంటే ఉద్యోగాలే ఇస్తున్నారు. ఇప్పుడు అది కూడా చెప్పాడు పయ్యావుల కేశవ్. ఏం చెప్పారు? ప్రభుత్వ రంగంలోనే మేము దగ్గర 35,000 ఉద్యోగాలు ఇచ్చాము, ఒక 16,000 టీచర్ పోస్టులు ఇచ్చాం, ఒక 7,000 కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చాం, మిగతా అన్ని శాఖల్లో కూడా కలిపి 35,000 గవర్నమెంట్ పోస్టులు ఇచ్చాం, ఒక 5 లక్షల పోస్టులు పరిశ్రమల్లో మరి ఉద్యోగాలు కల్పించాం. అంటే ఉపాధి కల్పనే లక్ష్యంగా వాళ్ళు మరి వెళ్తున్న నేపథ్యంలో నెక్స్ట్ చూస్తారు ఏది అన్ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది, అన్ని ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లకి వాళ్ళు పంపించి నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు ఏంటనేది ఇంకా వాళ్ళు హామీల్లో అది కూడా ఒక భాగం. అంటే మరి మహిళకి ఇస్తానన్న డబ్బుల గురించి కూడా ఇందులో ప్రస్తావించలేదు అని. అంటే ఇప్పుడు P4 అనేది దాన్ని టేకప్ చేశారు. మీరు చెప్పిన దాని ప్రకారం ఏది ఆ P4 ఫౌండేషన్ చైర్మన్ కుటుంబరావు గారు పావర్టీ ఎరాడికేషన్ కింద తీసుకుని దగ్గర అందులో ఇవాళ మార్గదర్శులుగా 1,00,000 మంది వచ్చారు పారిశ్రామికవేత్తలు. వాళ్ళు ఒక 10 లక్షల కుటుంబాలను వాళ్ళు దత్తత తీసుకున్నారు. 10 లక్షల పేద కుటుంబాలని వాళ్ళ 1,00,000 మంది మార్గదర్శులు పారిశ్రామికవేత్తలు దత్తత తీసుకుని మరి అక్కడ మహిళలందరికీ కూడా వాళ్ళు ఆ 1,500 వాళ్ళ ద్వారా ఇప్పించే చర్యలేయో చేపడుతున్నటువంటి దీంట్లో ఇప్పుడు ఎంత మీరు ఇవ్వలేదు అనేది కాదు, ఎంత ఇచ్చారు అనేది కూడా మనం ఇవాళ చర్చించాలి. ఇప్పుడు తల్లికి వందనం 10,000 కోట్లు ఇచ్చారు, ఇందాక మనం అదే మాట్లాడుకున్నది. నువ్వేమో 40 లక్షల మందికి ఇస్తే వాళ్ళు 67 లక్షల మంది తల్లులకి ఇచ్చారు. మరి నువ్వు 1,000 రూపాయలు పింఛను పెంచడానికి నీకు 4 ఏళ్ళు పట్టింది, 250 పెంచావు. అదే వీళ్ళు ప్రమాణ స్వీకారం రోజు నుంచి 1,000 రూపాయలు పెంచడం కాదు, 3 నెలలు ముందు బకాయి కూడా ఇచ్చారు. అసలు పెన్షన్ల మీదే మరి సంవత్సరానికి వీళ్ళు 33,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒట్టి వృద్ధాప్య పెన్షన్లు, దివ్యాంగ పెన్షన్లు వీటిపైన. అంటే ఇవాళ సంక్షేమం అనేది, అభివృద్ధి అనేది బ్యాలెన్స్గా తీసుకెళ్ళాలి.
అది ఇది సమపాళ్లలో జరగాలి. Right. అదే తప్ప జగన్ ఆ బ్యాలెన్స్ కోల్పోయాడు. ఉమ్, ఏది అతనేంటి ఓట్లు వేసేదాళ్ళు కాబట్టి వాళ్ళ ఖాతాల్లో డబ్బులు వేస్తే ఓట్లు వేస్తారన్న భ్రమలో డబ్బుతో ఓటు కొనాలనుకున్నారు. గవర్నమెంట్ డబ్బుతో, సొంత గవర్నమెంట్ డబ్బుతో కాదు, లేకపోతే మద్యం అవినీతి డబ్బులతో ఓట్లు కొన్నారని ఇప్పుడు ఆ స్కాములు కూడా మనం చూసాం కదా. అవును సార్. ఏదైనా ఈ బడ్జెట్ మాత్రం నిజంగానే బాహుబలి బడ్జెట్. బడ్జెట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.